వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళైన మాధురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్న ఆయన భార్య వాణి. శ్రీనివాస్ ఇంటి దగ్గరే పడుకున్నారు. ఇంకా టెక్కేలిలో కొత్త ఇంట్లో శ్రీనివాస్ ఉంటున్నారు. మొన్న అక్కడికి వెళ్లిన ఇద్దరు కూతుర్లు హైందవి, నవీన ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ చేశారు శ్రీనివాస్. దాంతో నిన్న మరోసారి బంధువులతో కలిసి వెళ్లిన హైందవి అలా కూడా తన తండ్రిని కలవలేకపోయింది. తాజాగా రాత్రి వాణి, హైందవి ఆ ఇంటికి వెళ్లి కటర్లతో డోర్ పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అక్కడే ఇంటి బయట పడుకున్నారు. ప్రస్తుతం అక్కడ పోలీస్ పికెట్ ఉంది. ఇంకా ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటి లోపలే ఉన్నారు. తనకు తన భార్య ప్రథమ శత్రువు అని శ్రీనివాస్ అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని పార్టీ చెప్పడంతో ఆ టికెట్ తనకు ఇవ్వాలని వాణి కోరుకుందని ఆయన అంటున్నారు. తనను బలి పశువు చేయడానికి వాణి ఆడుతున్న డ్రామా ఇది అని ఆయన అంటున్నారు. ఇంకా తన ఇంటి గేట్లను గుణపాలతో పగలగొడుతున్నారంటూ శ్రీనివాస్ తనను హత్య చేసేందుకు ఇదంతా జరుగుతుందన్నారు. ఇంకా ఆ హత్య అంశం కారణంగానే తాను కొత్త ఇంటికి వచ్చి ఉంటున్నానని అన్నారు. ఇంకా ఈ హత్య కారణంగానే తాను గన్ లైన్స్ను కూడా కోరుకుంటున్నారని అంటున్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దీని వెనుక ఉంటున్నారని శ్రీనివాస్ తనకేమైనా అయితే అచ్చెన్నాయుడిని సీఎం చంద్రబాబు బాధితే అంటున్నారు. మరోవైపు వాణి ఇప్పటికీ తన భర్తతో ఉంటానని అంటున్నారు. పిల్లల దృష్ట్యా తాను భర్తతోనే కొనసాగాలనుకుంటున్నారని చెప్పారు. అటు తనపై వచ్చిన ఆరోపణలను మాధురి నిన్న ఖండించారు. ఇవన్నీ వాణి ఆడుతున్న డ్రామాలని అన్నారు. శ్రీనివాస్ తనకు కేర్ టేకర్ అని, ఆమె తన మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇంకా దాంతోపాటు మొత్తంగా ఈ ఫ్యామిలీ డ్రామా ఇలా మలుపుతో కొనసాగుతుందో అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నాంకంగా మారింది. ఇప్పుడు ఇది రాజకీయ రచ్చ రేపుతుంది. ఇది ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి.